చరిత్రలో ఎన్నడూ ఎవరూ ఊహించని విధంగా అలిపిరి కాలిబాట మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట్లో 7వ మైలు వద్ద ఓ బాలుడిపై దాడి చేసిన గాయపరిచిన చిరుత అటవీ ప్రాంతంలో బాలుడిని వదిలి వెళ్ళింది. దీంతో బాలుడికి వైద్యం అందించడంతో బాలుడు సురక్షితంగా ఆరోగ్యంగా బయటపడ్డాడు. ఈ ఘటన మరవకముందే అదే ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్న బాలికపై దాడి చేసిన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన చిరుత విచక్షణారహితంగా దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ అటవీ శాఖతో పాటుగా శ్రీవారి భక్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే చిన్నారిపై దాడి చేసిన ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు అమర్చి చిరుత కదలికలను గుర్తించి ట్రాప్ కేసెస్తో దాదాపు 6 చిరుతలను బంధించి ట్రాప్ కేజెస్తో దాదాపు 6 చిరుతలను బంధించి వాటి నుండి శాంపిల్స్ను సేకరించిన అటవీ శాఖ అధికారులు ఆ శాంపిల్స్ను ఐసర్ ల్యాబ్కు పంపారు. ఈ శాంపిల్స్ను క్షుణ్ణంగా పరిశీలించిన పరిశోధకులు అటవీ శాఖ అధికారులకు నివేదిక పంపారు. శేషాచలం అటవీ ప్రాంతంలో బోనుకు చిక్కిన మొత్తం 6 చిరుతలు తిరుపతి జూ పార్కులో ఉంచి వాటి నుండి శాంపిల్స్ను సేకరించిన అటవీ శాఖ అధికారులు తిరుపతిలోని ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ కాలేజ్ ఆఫ్ రీజనల్కు పంపించారు. బాలుడు కౌశిక్పై దాడి చేసిన గాయపరిచిన సమయంలో ఆ ప్రాంతంలో శాంపిల్స్ తీసుకోకపోవడం ద్వారా మొదటి చిరుతను బాకరాపేట ఫారెస్ట్లో వదిలిపెట్టగా బాలిక నుండి సేకరించిన శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో 2వ చిరుతను శ్రీశైలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టగా 3వ చిరుతను శాశ్వతంగా ఇందిరాగాంధీ జూ పార్కుకు తరలించారు. ఇక 6వ చిరుత శాంపిల్స్ మ్యాచ్ కాలేదని ఐసర్ పరిశోధకులు రిపోర్ట్ ఇవ్వడంతో ఆ చిరుతను అటవీ ప్రాంతంలో వదిలేందుకు ఉన్నతాధికారులు అనుమతి కోరారు. ఇకపోతే 4వ, 5వ చిరుతలకు సంబంధించి శాంపిల్స్ మ్యాచ్ అవుతుందని గుర్తించిన ఐసర్ ల్యాబ్ పరిశోధకులు చివరి నివేదికలో బాలికపై దాడి చేసి చంపింది 4వ చిరుత లేక 5వ చిరుత అనేది తెలియనుంది. బాలికపై దాడి చేసిన చిరుతను తిరిగి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టకుండా జూ పార్కులోనే ఉంచే విధంగా అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 4వ, 5వ చిరుతలకు కోరలు లేనందున అవి తిరిగి చిన్న జంతువులను కాలిబాట మార్గంలోని డంపింగ్ వద్ద సంచరిస్తూ మళ్లీ చిన్నారులపై దాడి చేసే అవకాశం ఉందని తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు. అనే ఒక అబ్బాయి మీద జరిగినటువంటి దాడి జరిగిన వితిన్ 24 అవర్స్లోనే మనం అదే ప్రాంతంలో బంధించడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి మనము ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలో మనం రిలీజ్ చేసేసాము. ఆ తర్వాత ఎప్పుడైతే లక్షిత మీద ఈ దాడి జరిగిందో అప్పుడు మనము అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా వాటి యొక్క వివరాలను సేకరించి అక్కడ కెమెరా ట్రాప్స్ని పెట్టడం జరిగింది. పెట్టి అక్కడ దొరికినటువంటి హెయిర్ శాంపుల్స్ కానీ లేకపోతే ఫీకల్ శాంపుల్స్ కానీ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఈ కిల్లింగ్ సైట్లో ఈ దొరికినటువంటి లెపర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించడం జరిగింది. మనకి మొత్తం ఇప్పటి వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతి వారు ఇచ్చినటువంటి నివేదికల్లో 2వ చిరుతపులి, 3వ చిరుతపులి వీటికి రెస్పాన్సిబుల్ కాదు. అంటే ఎక్కడైతే మనకి కిల్ ఏరియాలో పాపం చంపినటువంటి ఏరియాలో దొరికినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటితో ఇవి మ్యాచ్ అవ్వడం లేదని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చారు. వాటి రెండింటిని మనం 2వ చిరుతపులినేమో ఎన్ఎస్టీఆర్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లోని గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో వదిలిపెట్టడం జరిగింది. అండ్ 3వ చిరుతపులినేమో దానికి క్యానైన్ అంటే కూరపళ్ళు ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ అయ్యాయి కాబట్టి దాన్ని ఇందిరాగాంధీ జూ పార్క్కి పర్మనెంట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 4వ చిరుతపులి, 5వ చిరుతపులి, 6వ చిరుతపులి ఈ మూడింటి గురించి ఇంకొక ఇంటర్మీడియట్ రిపోర్ట్ ఇచ్చారు. వీటిల్లో 6వ చిరుతపులికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. దాన్ని కూడా ఇలాగే ఒక 200-250 కిలోమీటర్ల దూరంలో సుదూరమైన అటవీ ప్రాంతాల్లో డీప్ ఫారెస్ట్ ఏరియాలో దూరమైన ప్లేస్లో వదిలిపెట్టడానికి కూడా మనం నివేదిక రాయడం జరిగింది. అవి సహజంగా అడవిలో వేటాడుతూ బతకలేవు అనే ఉద్దేశంతో వాటిని పర్మనెంట్గా జూ పార్క్లోనే ఉంచవలసిందిగా వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ పంపించారు జూ హెల్త్ అడ్వైజరీ కమిటీ. ఆ రిపోర్ట్ కూడా మనం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారికి పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఐసర్ ఒక ఫైనల్ రిపోర్ట్లో 4వ చిరుతపులి, 5వ చిరుతపులి అనేది నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. 6వ చిరుతపులికి అయితే లింక్ లేదన్నారు కాబట్టి దానికి కూడా మనం ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా దాదాపుగా ఒక 200-250 కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టడానికి నివేదిక రాయడం జరిగింది.